వైసీపీ తరపున ఎన్నికైన శాసన మండలి సభ్యుడు జయమంగళ వెంకటరమణ రాజీనామాను మండలి చైర్మన్ కొయ్యేఎస్ను రాజు తిరస్కరించారు. రాజీనామాకు గల కారణాలపై జయమంగళ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేనందునే తిరస్కరించినట్లుగా చైర్మన్ తన ఆదేశాల్లో వెల్లడించినట్టుగా తెలిసింది. ఇక వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జయమంగళ 2024 నవంబర్లో రాజీనామా చేయడంతో పాటు తన రాజీనామా ఆమోదం కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్ నిర్ణయం వెల్లడించాల్సి ఉన్నందున తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామాను ఆమోదించారని వివిధ సందర్భాల్లో ఆయన చైర్మన్ ను కలిసి కోరారు. ఇక తన రాజీనామాను ఆమోదించకుండా ఎందుకు సాగదీస్తున్నారని గత ఏడాది శాసన మండలి సమావేశాల సమయంలో సభలోనే ఆయన ప్రశ్నించారు. తన రాజీనామాపై చైర్మన్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని గత ఏడాది ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ కేసులో కౌంటర్ అఫిడవిట్ ను మండలి చైర్మన్ దాఖలు చేయకపోవడంతో ఆయనకు అప్పట్లో 10,000 జరిమానా కూడా న్యాయస్థానం విధించింది. రాజీనామాపై కూడా 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు ఆదేశించింది. ఇక ఆదేశాలను సవాల్ చేస్తూ చైర్మన్ పిల్ వేశారు. చైర్మన్ వేసిన పిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు వెళ్లింది. ఈ నెల మొదటి వారంలో ఈ కేసు విచారణకు రాగా ఎమ్మెల్సీ రాజీనామాపై 3 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇక తాజాగా వెంకటరమణ రాజీనామాను తిరస్కరిస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా ఆమోదించారని సభలోనే జయమంగళ కోరిన చైర్మన్ తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయం చర్చకు దారితీసింది. వెంకటరమణ తన రాజీనామాను స్వయంగా తనకు సమర్పించకుండా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో అందచేయటాన్ని మోషన్ రాజు ప్రస్తావించినట్టుగా తెలిసిందే. అయితే ఆయనే రాజీనామా చేశారా, స్వచ్ఛందంగానే చేశారా అన్న విషయాలు తెలుసుకునేందుకు 2 సార్లు ఆయన్ని వ్యక్తిగతంగా పిలిచి విచారించామని పేర్కొన్నారు. వెంకటరమణతో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినందున వారు స్వచ్ఛందంగా చేయలేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స చేసిన ఫిర్యాదును చూపారు. ఇక విచారణకు వచ్చినప్పుడు వెంకటరమణ తన రాజీనామాపై ఇచ్చిన వివరణ, బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదులోని అంశాలను బేరీజు వేసుకొని చూస్తే వెంకటరమణ రాజీనామాను స్వచ్ఛందంగానే చేశారు అనే నిర్ధారణకు రాలేకపోతున్నామని, అందువల్లే ఆయన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లుగా చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. జయమంగళ వెంకటరమణతో పాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. 2024 ఆగస్టులో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, గత ఏడాది మార్చిలో మరి రాజశేఖర్ రాజీనామా చేశారు. వీళ్ళు కూడా తమ రాజీనామాలను ఆమోదించాలని పలు సందర్భాల్లో చైర్మన్ కోరారు. చివరికి 2 సార్లు వారిని వేరువేరుగా పిలిచి చైర్మన్ విచారించారు. వారు స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని, వాటిని ఆమోదించారని స్పష్టంగా చెప్పారు. అయితే వారి రాజీనామాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం గత ఏడాది రాజీనామా చేశారు. ఆ రాజీనామాపై అప్పట్లో చైర్మన్ నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ ఏడాది జూలైలో ఆమె పదవీ కాలం ఎలాగూ ముగిపోతున్నందున ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.